నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. జయప్రద గారు నమస్కారం అండి. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. నక్షత్రాల గురించి చెప్తున్నారు. నక్షత్రాల ఏ ఏ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు, ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలి, వాళ్ళ గుణగణాలు ఏంటి, ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి ధనిష్ట నక్షత్రం దగ్గర ఉన్నాము. ధనిష్ట నక్షత్ర జాతకులు ఎలా ఉంటారండి, అసలు ఏం చేసుకోవాల్సి ఉంటుంది, ఎట్లాంటి ఆరాధన చేసుకోవాలి ఫర్ ద బెటర్ లైఫ్? తప్పకుండా. ధనిష్ట అంటే సూపర్ నక్షత్రం ఇది. అవునా? చాలా పని అయిపోవాలి అయిపోవాలి అనుకునే లక్షణం ఉన్న నక్షత్రం ఇది. ధనిష్ట నక్షత్రంలో అమ్మాయిలైనా అబ్బాయిలైనా బాగా చదువుతారు. మెయిన్ చదువు ఉంటే అన్నీ వస్తాయి. వీళ్ళు బుద్ధిగా చదువుతారు, అందువల్ల అన్నీ వస్తాయి. సో ధనిష్ట నక్షత్రం మకర రాశిలో ఉన్న 2 పాదాలు మకర రాశిలో ఉంటాయి, 2 పాదాలు కుంభంలో ఉంటాయి. సో మకరలో ఉన్న అమ్మాయిలు బుద్ధిగా చెప్పిన మాట విని సాంప్రదాయాన్ని, ఆచారాలను, వ్యవహారాన్ని పాటిస్తారు. కుంభంలో ఉన్న 2 పాదాలు పాటించరు. అవునా? అయ్యో. ఒకటే నక్షత్రం, వాళ్ళ పద్ధతి ఏంటి ఆ డిఫరెన్స్? సో మకర రాశిలో ఉన్న 2 పాదాలు వాళ్ళు బుద్ధిమంతులు, కొంచెం చెప్పిన మాట వింటారు. అమ్మాయిలు, అబ్బాయిలు కాదు. అబ్బాయిలు ధనిష్ట నక్షత్రం వాళ్ళు బుద్ధిమంతులు అనేది ఏం లేదు. రెబలా? కొంచెం అలాగే ఉంటారు. అంటే అంత రెబల్ గా కనిపించదు కానీ స్వభావం అలాగుంటుంది. మనసులో వాళ్ళకు ఉండే ఆ ఉద్దేశం అలా ఉంటుంది. బయటికి మాత్రం ఎక్స్ప్రెస్ చేయరు, ఉద్దేశం మాత్రం అంతే. ఏంటి చేయకపోతే ఏంటి అని చెప్పేసి మనసులో అనుకుంటారు, బయట మాట్లాడరు. చాలా మంది బయట ఎక్స్ప్రెస్ చేసి మాట్లాడితే వీళ్ళు కొంచెం లోపలే మాట్లాడుకుని ఓకే అని చెప్పేసి చాలా వరకు కామ్ గానే ఉంటారు. కామ్ గోయింగ్ పర్సన్స్ అని చెప్పచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇష్టం లేని చోట వాళ్ళు నిలబడరు, వెళ్ళిపోతుంటారు. మాట్లాడితే గొడవలు అవుతాయని చెప్పేసి. ఎందుకంటే కుంభరాశిలో ఉండడం వల్ల, మకర రాశిలో ఉండడం వల్ల ఈ విషయం. శని భగవానుడికి కోపం వస్తే పనిష్మెంట్ ఇస్తాడు తప్ప ఆయన మాట్లాడు, ఓన్లీ పనిష్మెంట్ ఇస్తాడు. కానీ కుజ నక్షత్రం కదా, మరి ఆ రెబల్ ఇది ఉంది, తత్వం ఖచ్చితంగా ఉంటుంది. బయట ఎక్స్ప్రెస్ అవ్వదు అంతే. లోపల మనిషి నచ్చకపోతే లేచి వెళ్ళిపోవడం. సో తర్వాత వాళ్ళు దాని గురించి ఎక్స్ప్రెషన్ చేయడం. కానీ వీళ్ళు ఏంటంటే వీళ్ళ కెరియర్ వీళ్ళందరూ ఎలా చూసుకుంటుంటే వీళ్ళు వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంది, ఎలా చేసుకోవాలి, దీని ప్లానింగ్ ఉంటుంది. వేరే ప్లానింగ్స్ ఉండవు. వీళ్ళు అర్థం చేసుకోవడం కష్టమే ఒక విధంగా చెప్పాలంటే. చాలా మంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అర్థం కారు. వీళ్ళు మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా అనేది కూడా డౌటే వాళ్ళకి. ఎందుకు అంటే రీజన్ వాళ్ళకి ఏది నచ్చుతుందో వాళ్ళతోటే కనెక్ట్ అవుతారు. అది తల్లిదండ్రులైనా అవ్వచ్చు, భార్యాభర్తలైనా అవ్వచ్చు, బయట వాళ్ళైనా అవ్వచ్చు. ఇలాంటి భార్యాభర్తలు ఇద్దరు అండర్స్టాండింగ్ ఉందనుకోండి, వాళ్ళిద్దరు ఫ్రెండ్లీగా మాట్లాడతారు. భార్య అర్థం చేసుకోలేదు, ఆయన ఆవిడతో పంచుకోడు, వదిలేస్తాడు. భార్యకి భర్త అర్థం కాలేదు, వదిలేస్తాడు. అంటే వదిలేయడం అంటే విడిపోవడం కాదు, షేర్ చేసుకోవడం, పంచుకోవడం, మాట్లాడుకోవడం, కష్టసుఖాలు చెప్పుకోవడం ఉండదు. సో వీళ్ళకి అది మెయిన్ ఇంపార్టెంట్. దానివల్ల ఏంటంటే వీళ్ళకి కొంచెం సాంసారికంగా ఇబ్బందులు ఉంటాయి. అన్నిట్లో సక్సెస్ అయితే వాళ్ళ అదృష్టవంతులే కదా, అలా అవ్వదు. ఈ నక్షత్రంలో ఎక్కువ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే భార్య భర్తలు అర్థం చేసుకోకపోవడం, కొంతమందికి 2-3 వివాహాలు అవ్వడం, ఇవి ఈ నక్షత్రం వాళ్ళకి, ధనిష్ట నక్షత్రం వాళ్ళకి మాత్రం ఉంటుంది. అది పరిస్థితి డిపెండ్స్, జాతకంలో లగ్న భావాలు దాన్ని బట్టి. సో కుజుడు ఏ ప్లేస్ లో, అమ్మాయిలకైతే కుజుడు ఎక్కడ ఉన్నాడు, ఏ ప్లేస్ లో ఉన్నాడు. సో 2వ వివాహం అంటే అంత ఈజీ ఏం కాదు. అవుతుంది అంటే అది కారణం కుజుడు ఉండే ప్లేస్. అబ్బాయి అంటే శుక్రుడు ఎక్కడున్నాడు, శుక్రుడు ప్లేస్ బట్టి అబ్బాయి జరుగుతుంది. సో ఈ 2 ప్లేస్ మనం ఎప్పుడు చూసుకుంటేనే బాగుంటుంది అలా అనమాట. మామూలుగా అయితే ధనిష్ట నక్షత్ర లక్షణాల ప్రకారం అయితే ఏంటంటే వీళ్ళకి ద్వితీయ వివాహం ఉంటుంది అనేది ఉంది ఒకటి. 2 వీళ్ళు మాట ఎవరు చెప్పినా వినరు, వాళ్ళు నచ్చింది వాళ్ళు చేస్తారు. ఫైనల్గా మనం చెప్పేదాన్ని విన్నట్టు వింటారు కానీ చెయ్యరు, వాళ్ళకి అనుకూలంగా చేస్తారు. ఇది వీళ్ళకి ఎక్కువగా. చదువు అంటే బాగా ఇంట్రెస్ట్, చాలా విషయాలు మీద బాగా అనాలిసిస్ చేస్తారు. ఎక్కువ సాఫ్ట్వేర్ రంగాల్లో వీళ్ళు రాణిస్తారు. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేయొచ్చు. ఎక్కువ సాఫ్ట్వేర్ లోని, దాంట్లో యాప్స్ కనుక్కోవడంలోని, కొత్త క్రియేటివిటీ చేయడంలోని వాటిలో వీళ్ళు సిద్ధహస్తులు. చాలా చిన్న విషయానికి వాళ్ళు కాంప్రమైజ్ అవ్వరు. పెద్ద విషయంలో వాళ్ళకి ఏ విషయమైనా బాగుంది, అది అక్కడ బాగా రిజల్ట్ ఉంటుందంటే వెళ్తారు. జనరల్ గా ఏంటంటే చాలా మంది ఏంటంటే ఇక్కడ ₹1 తక్కువ వస్తుంది, అక్కడ ₹1 ఎక్కువ వస్తుంది, మారిపోవడం అలాంటివి ఏమి ఉండవు వీళ్ళకి. ఒక దగ్గరే ఉంటారు, పర్ఫెక్ట్ గా రావాలి, అమౌంట్ వాళ్ళకి అనుకూలంగా రావాలి. అది సో సంపాదించడంలో ఫస్ట్ ముందు సంపాదన, తర్వాత ఫ్యామిలీ, ఆ తర్వాత మిగతా విషయాలు. వీళ్ళు అలా చూసుకునే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఈ ధనిష్ట నక్షత్రం వాళ్ళు. ఆరోగ్యం ఎలా ఉంటుందండి? ఆరోగ్యం సమస్యలు ఉంటాయి, ఎందుకంటే వీళ్ళు టైం టు టైం తినరు. 1, 2 తింటే హెవీగా తింటారు, కొంతమంది అసలు తినరు.
ఇన్రెగ్యులర్గా తింటుంటారు. దానివల్ల ఆరోగ్య సమస్యలు కొంచెం ఉంటాయి. ఎలాంటి సమస్యలు ఉంటాయి అంటే గ్యాస్ట్రిక్ సంబంధించిన ఇబ్బందులు, బ్యాక్ పెయిన్ సంబంధించిన ప్రాబ్లమ్స్, కాళ్ళకు కాళ్ళ దగ్గర నుంచి వెయిన్స్ లాగేస్తుంటాయి చాలా మందికి, అదొక సమస్య వీళ్ళకి. తర్వాత ఒక్కోసారి కొంతమందికి థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తుంది, అది వస్తే తగ్గదు, చాలా ఇబ్బంది పడుతుంది. అంటే వాళ్ళకి అక్కడ శుక్రుడు కలిసి ఉంటే కనుక ఆ థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తుంది. చంద్ర శుక్రుడు కలిసి ఉన్నారనుకోండి, ధనిష్ట నక్షత్రం ఉందంటే చంద్రుడు ఉంటారు కదా, సో శుక్రుడు కూడా అక్కడ ఉన్నారంటే వీళ్ళకి ఆ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అవి కొంచెం ఎక్కువగా ఉంటాయి. అలాంటి ఇబ్బందులు ఉంటాయి. ఆరోగ్య సమస్యలు ఇబ్బంది ఎక్కువగానే ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఆహారాలు తీసుకోవడం కానీ, నియమం పాటించడం కానీ, మెడిటేషన్ చేయడం, యోగా చేయడం ఇలాంటివి చేస్తే వీళ్ళు తగ్గుతుంది. అయితే డెఫినెట్లీ అలాగే ఆరాధన విషయంలో ఈ ఆరోగ్యపరమైన ఇబ్బందుల్ని అధిగమించడం కోసం ఏ దేవి దేవతల ఆరాధన చేయొచ్చు? దాంట్లో ఎక్కువ ఫేస్ చేస్తాం కనుక వాళ్ళని తీసుకెళ్లి క్షేత్రాలకి, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్స్కి వెళ్ళడం, అక్కడ దర్శనాలు చేయించడం, అక్కడ దీపారాధన చేయించడం, ముఖ్యంగా కాలసర్ప దోషాలకి పూజలు చేస్తారు కదా, అలాంటి క్షేత్రాలకు వెళ్ళడం, వీళ్ళు నిద్ర చేయడం. అంటే కాలసర్ప దోషాల పూజ అంటే మన కాళహస్తి, సో కాళహస్తి వెళ్ళి నిద్ర చేయడం, అక్కడ దీపారాధన చేయించడం వీళ్ళ చేత. అలా చేయించడం వల్ల వీళ్ళకి అలాంటి వివాహాలు జాప్యాలు రావు. ఒకవేళ వివాహాలు అయిన తర్వాత భార్యాభర్త మంచి సమస్యలు కూడా రాకుండా ఉండగల అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా ధనిష్ట నక్షత్రం వాళ్ళు చెప్పినటువంటి జాగ్రత్తలు పాటిస్తూ, అలాగే పరిహారాలు కూడా చేసుకుంటూ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని విశేషంగా ఆరాధిస్తూ వాళ్ళ జీవితం చాలా ప్రశాంతంగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో శతభిష నక్షత్రం గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. శ్రీమాత్రే నమః.